నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొంది కళాకారుడిగా నంది అవార్డు పొందినటువంటి మా టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహమ్మద్ మియా గారిని మా కార్యవర్గం ఈరోజు సన్మానిస్తున్నది. నిన్ననే ఆయన పదవి విరమణ మహోత్సవం జరిగింది. రెడ్డి గారు ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీ చేతుల్లో ఉండేటువంటి అన్ని పక్కన పెట్టేసి ఆయన కూర్చోబెట్టి మీ అందరూ సన్మానం అయిపోయిందో మీరు వ్యక్తిగతంగా ఉంటే ఏమైనా చేసుకోండి. మీరెవరు శాల్వ తీసుకొని రావద్దు. కూర్చో. కార్యవర్గం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో మాకు కార్యదర్శిగా అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ గాయకుడిగా లేదా ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా నిన్న కార్యవర్గ సభ్యులందరూ అక్కడికి వెళ్ళలేకపోయినారు. ఇవాళ వారికి ఆ సత్కారం జరుగుతుంది. ఒక్కసారి మీ అందరూ వారిని అభినందించు కరతాల ధ్వనులతో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా అధ్యక్షుల వారు శ్రీ పత్తి ఓబులయ్య గారు, ఎం అరుణాచల్ రెడ్డి గారు, వీరిరువురు మా కార్యవర్గ సభ్యులు. మహమ్మద్ మియా గారిని గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. కర్నూలు జిల్లాలోని కులుమాలలో పుట్టి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తన గజల్ గానాన్ని వినిపిస్తూ అలరిస్తున్నటువంటి మహమ్మద్ మియా గారికి ఆ అల్లా మియా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసా వాచా కర్మణ ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రముఖ రచయిత ఎస్డివి అజీజ్ గారు సన్మానిస్తూ ఉన్నారు. నవలా రచయిత రమణ సార్, సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు దస్తగిరి గారు మియా గారిని సన్మానిస్తున్నారు. రమణ మా శిష్య పరమాణువు, మరి రంగస్థల నటుడు రమణ. శ్రీ దస్తగిరి గారు కృష్ణ పాత్రలో, సత్య హరిశ్చంద్ర పాత్రలో మైమరిపింపజేసినటువంటి దస్తగిరి గారు సన్మానించారు. కర్నూలు ఏవి సుబ్బారావు గారు, దస్తగిరి గారు. సంఘ ఆంజనేయులు ఉల్లాసంగా సన్మానిస్తున్నారు. సంఘ ఆంజనేయులు గారు. మా బాల వెంకటేశ్వర్లు, మధుర గాయకుడు బాల వెంకటేశ్వర్లు గారు మియా గారిని సన్మానించారు. ఈమని రామకృష్ణ ప్రసాద్ గారు లలిత గీతాల కళాకారుడు. శ్రీ జంధ్యాల రఘుబాబు గారు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ రచయిత జంధ్యాల రఘుబాబు గారు సన్మానించారు. శ్రీ బిఎస్ఎన్ఎల్ రమణ గారు సన్మానించారు. నాగేంద్ర గారు, అడ్వకేట్ రమణారెడ్డి గారు, ఆర్జీబీ రమణారెడ్డి గారు, మంచి రంగస్థల కళాకారులు రమణారెడ్డి గారు దుశ్శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. రమణారెడ్డి గారు బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. గతంలో ఇద్దరు కళాకారులు కళాజాతలో ప్రజాహిత వేదిక ఆధ్వర్య పక్షాన ఈ ముగ్గురు మియా గారిని సన్మానించారు. ప్రధానోపాధ్యాయుల వారు వెంకటేశ్వర్లు గారు, హెడ్ మాస్టర్ బోయినపల్లె ఆయన ప్రస్తుతం బోయినపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారు సన్మానిస్తున్నారు. విజయ్ కుమార్ గారు సన్మానిస్తూ ఉన్నారు. శ్రీనివాసులు గారు, హెడ్ మాస్టర్ శ్రీనివాసులు మియా గారిని సన్మానిస్తూ ఉన్నారు. శంకర్ గాయకుడు, జన విజ్ఞాన వేదికలో పనిచేశారు. ఉపాధ్యాయుడు శంకర్ గారు సన్మానిస్తూ ఉన్నారు.
ధన్యవాదాలు. కళన్నా కళాకారులన్నా పద్యమన్నా నాకు చాలా ఇష్టం. 1985లో భవానీ శంకర్ ద్వారా ఫస్ట్ అరంగేటం చేసిన క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నిన్న ఘటోత్కచుని పాత్ర పత్తి ఓబులయ్య గారి దర్శకత్వంలో అద్భుతంగా నాకు బాగా నచ్చిన పాత్ర. దాంట్లో నటించిన దాదాపు 3000 ప్రోగ్రాములు గజల్స్ అవి 1990 నుండి 86 నుండి కూడా నటిస్తూ వస్తున్నా. నాటకం అన్నా చాలా ఇష్టం, పద్యం అన్నా చాలా ఇష్టం. నాకు ఈ సంపూర్ణ సహకారం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారు ప్రతినిత్యం అందిస్తూ ఉన్నారు. నేను హరిశ్చంద్ర భవానీ బయట నాటకాలన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత టీజీవీ కళాక్షేత్రంకు వచ్చిన తర్వాత ఈ వేదికపై నాకు ఎనలేని కీర్తిని తర్వాత నా యొక్క నైపుణ్యాన్ని కూడా పెంచింది. ఈ స్టేజ్ అన్న నాకు చాలా ఇష్టం. తర్వాత గజల్ పాడడము, భావయుక్తంగా పాడడము, పద్యం పాడడము చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా మా రాజరత్నం సార్ మొట్టమొదట 77వ తరగతిలోనే 77లోనే తెలుగు చెప్పారు. అప్పుడు షా పలకనీకి రాదు నాకు. పత్తి ఓబులే మళ్ళీ నేర్పించినాడు. చా అనేవాడిని నేను. ఇంకా అన్ని కళలు కూడా నేర్పినాడు. మంచి గురువు. మాట పాట ఇనాయతుల్లా నేను మాట పాట. మరి సీఎం ప్రోగ్రాములు ఉంటే డిఓ ఆఫీస్ నుండి అయ్యా ఆ ఇనాయతులని ఆ మీయని ఆ స్టేజ్ మీద పాడైపోండి అయ్యా, 3 గంటలు ఆ మొత్తం 1,00,000 మందిని కానీ నిలబెడతారని సత్యనారాయణ కలెక్టర్ ఉండేవారు. ఆ సత్యనారాయణ గారు మనకి ఎంతో చెప్పారు. వారికి ధన్యవాదాలు. నాకు ఇక మొత్తం నా శేష జీవితాన్ని కూడా ఇటు జన విజ్ఞాన వేదిక ఇటు టీజీవీ కళాక్షేత్రానికి మరి మేము అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కళ మీదే మా జీవితమే నాటక రంగం కాబట్టి ఆ నాటకాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటానని మీ అందరి తరఫున పత్తి ఓబులయ్య సార్కి గారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నన్ను దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి కార్యదర్శి కూడా పనిచేసిన సార్ చెప్పిన విషయాలన్నీ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు నెరవేర్చా. కాబట్టి ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ కాలాన్ని కూడా సార్కి అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్నేహితుడి విశ్రాంత ఫంక్షన్ ఈరోజు ఉందని నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఏ మాల తీసుకురాలేకపోయాను. చిన్న విన్నపం. ఏ పారిజాతములీయగలను సఖా, గిరి మల్లికలు తప్ప, గరిక పువ్వులు తప్ప, ఏ కానుకలందించగలను సఖా, గుండెలో తునదాగిన నీపై అభిమానము తప్ప. ఒక ప్రేక్షకునిగా వచ్చిన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించాలని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని చెప్పి సన్మాన కార్యక్రమం జరిగిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మా ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున మేము వారికి ఒక చిరు మాల అందిస్తున్నాం. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున తర్వాత జిల్లా స్థాయిలో సన్మాన కార్యక్రమం వారికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మిత్రులు ప్రతిభా విద్యా సంస్థల అధ్యక్షులు డాక్టర్ నేను చెప్పాను డాక్టర్ సార్ ఎవరిబడి గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. ఈ పెద్ద ఆయన ఫంక్షన్ నిన్న వెళ్ళా నిన్న ములుగుందుకు వెళ్ళా నేను. కానీ నేను అక్కడ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చిందని నిన్న మధ్యాహ్నం తెలుసుకున్నాను నేనైతే. ఆ శక్తి అంటే అపారమైన శక్తి, మామూలు శక్తి కాదు. కంఠము కావచ్చు, శరీరము కావచ్చు,
అందము కావచ్చు, నటన కావచ్చు, చెప్పా అన్నీ. దానికి రీజన్ ఏమంటే మానవులందరూ కూడా సమాజంలో జీవించడానికి 9 గ్రహాలు ముఖ్యమండి. దట్ ఈస్ నవగ్రహాలు. బుధుడు, శుక్రుడు, భూమి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, అంగారకుడు. ఇవి 9 చాలా ఇంపార్టెంట్. ఆయన పుట్టుకతోనే నవగ్రహ అనుగ్రహంతో పుట్టాడు. 63 డేట్ ఆఫ్ బర్త్. 6 + 3 9 నవగ్రహ అనుమతి. తర్వాత ఆయన ఏం చేసినాడో తెలియదు, ఉద్యోగం వచ్చేంత వరకు తెలియదు, కానీ ఏమేమి చేసినా మనకు తెలియదు. కానీ ఆ దేవుడు అంటే ఆ నవగ్రహాలు మళ్ళా 90లోనే ఉద్యోగం ఇచ్చినాడు. మళ్ళా 9. మళ్ళా నిన్న పోతే నిన్న ఫంక్షన్ చేసుకున్నాడు. నేను మొత్తం కొడితే 9 వస్తుందా? ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఈ మహానుభావునికి ఎంత ఉందో అది నేను సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం అరుణాచల్ రెడ్డి గారు, ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్. ధన్యవాదాలు. మహేష్ శాలువా కప్తాడు. మీ ముందరికి అద్భుత గాయకుడు మా శ్రీనివాసులు వచ్చేస్తున్నాడు. సిగ్గేలనే నిన్న పిల్లలు అందరూ ఉన్నారని 23 చేసుకున్నా. సార్ని అడిగి జూన్ 2, 3 ఆ విధంగా ఇక్కడే మళ్ళీ పెద్ద కార్యక్రమం పెడతా, మీ అందరినీ పిలుస్తా, భోజనాలు పెడతా. అది థ్యాంక్ యూ.